సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హైపరేటెడ్ మోటో అగైన్. సో మనం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మై డ్రీమ్ రైడ్ లదాఖ్ సిరీస్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాం మేము. అండ్ ఎవ్రీథింగ్ రెడీ ఉన్నాయి. మన హెల్మెట్, గోప్రో అన్నీ రెడీ ఉన్నాయి. ఎక్స్ట్రా కెమెరా కూడా క్యారీ చేస్తున్నాను నేను. అండ్ ఎవ్రీథింగ్ రెడీ ఉన్నాయి. అండ్ ఎప్పటి నుంచో లిటరల్లీ 2 years నుంచి ప్లాన్ చేస్తున్నాను వెళ్దామని. అండ్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయినా, అండ్ ఈ ఇయర్ సిచ్యువేషన్ అంతా కుదిరి అంతా ఓకే అయిపోయింది. లీవ్స్ దొరికినాయి అండ్ ఆల్సో మనీ కూడా కొంచెం సెట్ అయినాయి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. అన్ని థింగ్స్ రెడీ అయి ఉన్నాయని చెప్పి. అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. మీ లవ్ అనేది చూపించండి. మన వీడియోస్ని అందరికి షేర్ చేయండి. కొంచెం రీచ్ వచ్చేలా చూడండి మీరే. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోస్, మంచి కంటెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి మన ఛానల్లో. మర్చిపోకుండా చూడండి. సో ఇతను మన కో-రైడర్ విషు బ్రో. ఇంకా రెడీ అవుతున్నాడు. పొద్దు నుంచి లేపుతున్నా, అస్సలు లేస్తలేదు. సో వాళ్ళ లగేజ్ అంతా రెడీ ఉంది. నైట్ 11 o'clockకి అంతా ప్యాక్ అయిపోయింది. సో 11 o'clockకి ప్యాక్ చేసుకొని పడుకొని మళ్ళీ లేచి 4 o'clock అట్లా లేచి రెడీ అయిపోయాం మేము. అని ఇంకొక 2 members రెడీ అవుతున్నారు. అందరికీ తెలుసు కదా మిస్టర్ మహేల్ ట్రిప్పర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్లానింగ్ దిస్ ఇయర్ బ్రో. యాక్చువల్లీ వెళ్ళలేను అనుకున్నాను, బట్ నువ్వు ప్లాన్ చేసావు. థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఓకే, ఇప్పుడు లగేజ్ అన్ని కిందకి తీసుకుపోయి మౌంట్ చేసుకొని వెళ్దాం. అండ్ కొంపల్లి డెకత్లాన్ దగ్గర మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళని కలిసి ఒక చిన్న మీటప్ లాగా ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేసి మన రైడ్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు ఫస్ట్ స్టాప్ వచ్చేసి నాగ్పూర్ ఉంటుంది. సో నేను వీడియోలో ఇంకా అప్డేట్ చేస్తాను. సో ఇదంతా మనతో వచ్చే కో-రైడర్ లగేజ్ అన్నట్టు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. అండ్ బీబీజీ గేర్ ప్రసాద్ది, అది అక్కడ పైన మౌంట్ చేశాడు ప్లేస్ ఉందని చెప్పి. సో ఇదంతా అందరిది అన్నట్టు. అంటే ఇందులో మహేష్ది, అంటే మహేల్ ట్రిప్పర్, ప్రసాద్, లోకేష్ అండ్ విషు అని ఇంకొక కో-రైడర్, వీళ్ళందరిది లగేజ్. అండ్ ఒకసారి మన లగేజ్ చూద్దాం. సో ఇదంతా మన లగేజ్ అన్నట్టు. ఒకటి టైల్ బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్, సివిట్ బ్యాగ్, నా రైడింగ్ గేర్, ఇవన్నీ బంజీ కార్డ్స్, అండ్ నా హెల్మెట్, అండ్ ఇంకొక హెల్మెట్, షూస్, అండ్ నీ గార్డ్ అండ్ ఎల్బో గార్డ్. సో ఇది మా లగేజ్ అన్నట్టు. అంటే మేము ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి ఇద్దరిది లగేజ్ ఇదంతా. సో నా రైడింగ్ గేర్ రాయల్ ఎన్ఫీల్డ్ది, అది మీకు ఆల్రెడీ తెలిసిందే. సో లగేజ్ అంతా రెడీ అయింది కాబట్టి ఇంకా కిందికి తీసుకెళ్ళి మౌంట్ చేసి రైడ్ అనేది స్టార్ట్ చేయాలి. సో అట్లీస్ట్ ఒక 1 hour అట్లా అవుతుందేమో మౌంట్ చేయడానికి. అండ్ నా బైక్ మీద కొన్ని ఫ్లాగ్స్ అవి కూడా ఇన్స్టాలేషన్ చేశాను. సో కాసేపట్లో మనకి కొంపల్లి డెకత్లాన్ దగ్గర మీటప్ ఉంది. ఆ మీటప్ దగ్గర నేను చూపిస్తాను మన ఫ్లాగ్స్ ఎట్లున్నాయని చెప్పి. సో గైస్, ఇప్పుడు చూస్తే లగేజ్ మౌంటింగ్ స్టార్ట్ అయింది. ఒక 20 minutes అయింది, ఇంకా అవుతూనే ఉంది. టైం వచ్చేసి 5:20 అవుతుంది. సో మనం 6 o'clockకి డెకత్లాన్ దగ్గర ఉండాలి. సో ఇప్పుడు మనం ప్యాకింగ్ అనేది అయిపోయినాక ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఆల్రెడీ ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు కొంతమంది వచ్చామని చెప్పి. సో అయిపోయినాక డెకత్లాన్కి వెళ్దాం. డెకత్లాన్ దగ్గర కలుసుకుందాం. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే అందరికీ హాయ్ ఇక్కడ నుంచి చెప్తున్నా. అక్కడికి వచ్చినాక టైం ఉండదో అందరికీ మాట్లాడుకోవడానికి. సో చూద్దాం ఒకసారి ఎవరెవరు బైక్స్ ఉన్నాయి ఏంటి అని. సో ఇది మన ప్రసాద్ బైక్. సో ఇది నా బైక్. ట్యాంక్ బ్యాగ్, సైడిల్ బ్యాగ్, ఫ్లాగ్, లదాఖ్ ఫ్లాగ్. చెప్పాను కదా ఇంతకుముందే ఫ్లాగ్స్ అని పెట్టానని, అదే ఫ్లాగ్స్. నా హెల్మెట్ అండ్ ది విషు బ్రో బ్యాగ్. బట్ ప్రజెంట్ అయితే మైల్ ట్రిప్పర్ బైక్ ఇది. మన మైల్ ట్రిప్పర్ ఎవర్ గ్రీన్ ఎవర్ లాస్ట్ మంచిగా ప్యాక్ చేస్తున్నాడు అన్ని. అండ్ ఆల్రెడీ ఒక టైం ల్యాబ్స్ నడుస్తుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మన లోకేష్ బైక్. ఓకే, రికార్డింగ్ అవుతుంది. చలో రైట్, గెట్ ఇన్. సో టైం వచ్చేసి ఎంత అవుతుంది? 6:30 అంట. ఆల్రెడీ 6 o'clockకి మనము అక్కడ ఉండాలి, కానీ 6:30 అయిపోయింది. లగేజ్ అన్నీ ప్యాక్ చేసేసరికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ అక్కడ చాలామంది వచ్చారంట. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, కాల్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ. సో ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ హైపరేటెడ్ మోటో అగైన్. సో రెడీ అయిపోయి వెళ్తున్నాము. రెడీ అయ్యేసరికి కొంచెం డిలే అయింది. అండ్ యాక్చువల్ 6 o'clockకి మనం అక్కడ కొంపల్లి డెకత్లాన్ దగ్గర ఉండాలి, కానీ ఇంకా తెలిసిందే కదా, ఇంకా లగేజ్ హడావిడి ఏమైనా మర్చిపోతా అని చెప్పి ఈ టైం అయింది అన్నట్టు. సో అందరు కాల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు.
సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఎంతమంది వచ్చారో అని తెలియదు మనకి. అండ్ హెయిర్ కుషన్స్ బ్యాగ్ అయితే కొంచెం కంఫర్టబుల్గానే ఉన్నాయి కానీ కొంచెం హైట్ అయిపోయినట్టుంది. సో అక్కడికి వెళ్ళి కానీ కొంచెం ముందుకు వెళ్ళి కానీ సెట్ చేద్దాం. సో డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళి ఇంకా ఒక డాగ్ కలుసుకుందాం. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ఇంకా హైట్ ఎక్కినట్టు అనిపిస్తుంది నాకైతే. అండ్ వింగ్ పొజిషన్ కూడా ఓకే అయిందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది హైట్ కదా. ఇంతకుముందు అంటే ఏదో ఒకటి మేనేజ్ చేసిన కానీ ఇప్పుడు హైట్ కాబట్టి ఇంకా చూసుకోవాలి. కొంచెం అలవాటు అయిపోతుంది అన్నట్టు. సో ఆల్ రైట్, ఇదే మన కొంపల్లి డెకత్లాన్ వచ్చేసాం. ప్రాబబ్లీగా ఇక్కడే మీటప్ అన్నారు. సో కొంతమంది అయితే వచ్చారు. లిఫ్ట్ సో కొంతమంది అయితే వచ్చారు. సో బైక్స్ అన్ని లైనప్ చేసాం. సో ఇంకొక 5 minutesలో అట్లా స్టార్ట్అప్ అవుతాం బ్రీఫింగ్ అయిపోయినాక. సో చాలామంది వచ్చారు చూడండి. నేను ఫొటోస్ కూడా కొన్ని దిగాను, ఇన్స్టాగ్రామ్లో మీరు చూడొచ్చు నన్ను. సో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి, అప్డేట్స్ వస్తుంటాయి మీకు రెగ్యులర్గా. అండ్ లెట్స్ స్టార్ట్ నౌ. సో ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. సో జస్ట్ ఇప్పుడే మన కొంపల్లి డెకత్లాన్ దగ్గర మీటప్ పాయింట్ అయింది. సో చాలామంది వచ్చారు, అరౌండ్ ఒక 30 members దాకా వచ్చారు. అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఆల్సో. అండ్ స్టార్ట్ అయిపోయాం ఇంకా రైడ్కి. ఫస్ట్ స్టాప్ వచ్చి మనది నాగ్పూర్. అండ్ మధ్యలో ఆదిలాబాద్లో ఒకరు జాయిన్ అవుతా అన్నారు, అంటే సెండ్ ఆఫ్ కోసం జాయిన్ అవుతా అని చెప్పారు. సో చూడాలి అతను వస్తాడా లేదా అని చెప్పి. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఓవరాల్ దాటినాక బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఫ్యూయల్ వేసుకోవాలి మెయిన్గా. ఆల్రెడీ నా బైక్లో ఒక అరౌండ్ 5 liters ఉంది, బట్ ఫుల్ చేయించుకుంటా ఓవరాల్ దాటినాక. సో మనకు ఫస్ట్ స్టాప్ నాగ్పూర్లోనే ఆగిపోతాం మోస్ట్లీ. ఏ టైం అయినా సరే నాగ్పూర్లో ఆగిపోతాం. అండ్ మేము రైడ్కి వెళ్ళేది ఒక 6 members అన్నట్టు. 6 membersలో ఒక 2 R15 బైక్స్, ఒకటి పల్సర్ 220 అండ్ ఇంకోటి నాది క్లాసిక్ 350. సో ఎట్లా అంటే లదాఖ్ ఎప్పుడు వెళ్దామా అని ఉంది. సో నాకు తెలిసి ఒక 5 daysలో రీచ్ అవుతాం అనుకుంటా లదాఖ్కి. అండ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు ఇప్పుడు వరకు. ఇక్కడ నుంచి జమ్మూ వరకు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. జమ్మూలో RT-PCR టెస్ట్ తీసుకోవాలనుకుంటా, బట్ మేము వెళ్ళే వరకు అది కూడా తీసేస్తారని కొంచెం న్యూస్ ఉంది ఒకటి. అక్కడ లోకల్స్ వాళ్ళని కలుపుకుంటే హోటల్స్ వాళ్ళని, వాళ్ళు చెప్పారు RT-PCR ఇప్పుడు ఉంది, బట్ ఒక 4-5 daysలో కానీ ఒక 1 weekలో కానీ తీసేస్తారని చెప్పారు. సో మేము వెళ్ళే వరకు తీసేస్తారని అనుకుంటున్నా. సో చూద్దాం. అండ్ మనతో పాటు ఒక జాబ్ ఒకరు వస్తున్నారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. మేబీ బ్రేక్ఫాస్ట్ వరకు వస్తారేమో. సో దట్స్ ద అప్డేట్ గైస్. అండ్ చాలామంది లిటరల్లీ చాలామంది వెళ్ళారు లదాఖ్కి. రైడ్ విత్ విజయ్ అయితే ఆల్రెడీ ప్రజెంట్ లదాఖ్లో ఉన్నాడు. దానికి ముందు ఒక 2 వెళ్ళారు, దానికి ముందు ఇంకొక 2. అండ్ ఈరోజు మేము ఒక 6 members వెళ్తున్నాం కదా. ఇంకొక 2 daysలో ఇంకొక 2 అండ్ ఇంకొక 1 weekలో 2. ఇట్లా చాలామంది వెళ్తున్నారు. ఒక జాతర అయితే ఎట్లా ఉంటుంది మనకి అట్లా వెళ్తున్నారు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అలాగో లదాఖ్లో మనకు సీజను. అండ్ సమ్మర్ లదాఖ్ కూడా బాగుంటుంది, వింటర్ లదాఖ్ కూడా బాగుంటుంది. వింటర్ లదాఖ్ అది కూడా మనం ట్రై చేద్దాం ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో దాన్ని బట్టి. సో లీడ్ అయితే నేనే చేస్తున్నా, టైల్ అయితే నా మైల్ ట్రిప్పర్ ఉన్నాడు. అండ్ అందరం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ కూడా ఫాలో అవుతున్నాం. కోవిడ్ ఉంది కాబట్టి మాస్క్ కానీ శానిటైజర్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఫాలో అవ్వకుండా వెళ్తున్నాం. అండ్ హెయిర్ కుషన్స్ మెయిన్గా చెప్పాలంటే బాగుంది, 100% బాగుంది. కానీ కొంచెం అలవాటు అవడానికి టైం పడుతుందేమో. మేబీ ఈ రైడ్లో అలవాటు అయిపోతుంది అది కూడా. అండ్ బైక్ సర్వీసింగ్ అవసరం లేదు నాకు తెలిసి. ఒక ఢిల్లీ ఆర్ జమ్మూలో ఇంజిన్ ఆయిల్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ అందరితో పాటు అందరి దగ్గర బైక్వి సంబంధించిన అన్ని ఎక్స్ట్రా క్యారీ చేస్తున్నారు. లైక్ బైక్ ట్యూబ్స్ కానీ క్లచ్ వైర్లు కానీ ఎక్సలేటర్ వైర్ కానీ బ్రేక్ ప్యాడ్స్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా క్యారీ చేస్తున్నారు. ఒక 2 sets. అండ్ హెయిర్ పంప్ కూడా క్యారీ చేస్తున్నాం మేము. అండ్ ఆల్సో ఫుడ్ అండ్ ఆల్సో ఏమంటారు దాన్ని మెడికిట్ అన్నీ క్యారీ చేస్తున్నాము మేమైతే. అండ్ ఎవరైనా లదాఖ్ వెళ్తే మస్ట్ అండ్ షూట్ ఫస్ట్గా రైడింగ్ గేర్ అనేది కంపల్సరీ అన్నట్టు. అన్నీ ఉంటేనే వెళ్ళండి.
లేదంటే వెళ్ళొద్దని కాదు, నా ఉద్దేశం ఏంటంటే అన్నీ తీసుకొని వెళ్ళాలి అని. సో ఎప్పుడేమవుతుందో చెప్పలేము కాబట్టి రూట్ అయితే మాత్రం ట్రాఫిక్ లేదు. ప్రజెంట్ టైం వచ్చేసి అరౌండ్ 7:40 అట్లా అవుతుంది. ఈ టైంలో ట్రాఫిక్ ఏం లేదు. సో వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమము. నాకు తెలిసి నాగ్పూర్ వచ్చేసరికి ఒక 4 o'clock or 5 o'clock వరకు రీచ్ అయిపోతామని అనుకుంటున్నాను నేనైతే. అండ్ మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ స్టాప్ ఉంటుంది, ఫ్యూయల్ స్టాప్ ఉండబోతుంది. దాని తర్వాత లంచ్ స్టాప్, దాని తర్వాత డైరెక్ట్ నాగ్పూర్. చాలా చిన్నగా ఉందే. సో ఇది మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఫర్ ద రైడ్, ఎందుకంటే నైట్ మనం కొట్టేయలేదు. సో ఫ్యూయల్ ప్రైస్ వచ్చి 101 ఉంది, 101.96. లదాఖ్. అండ్ పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా తీసిన క్లిప్ కొంచెం ఏమైందంటే యాంగిల్ సెట్ అవ్వలేదు. అంటే బాగానే ఉంది అనుకున్నా కానీ కదిలింది అనుకుంటా హెయిర్కి. సో ఇప్పుడు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసాము ఎక్కడంటే మెదక్ దాటిన తర్వాత, మెడ్చల్ దాటిన తర్వాత అక్కడ చిన్నగా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రైడ్ కంటిన్యూ చేస్తున్నాం. అండ్ నేను ఇందాక చెప్పా కదా ఒకరు కలుస్తారని, అతను ఎవరో కాదు, మన ట్రాంప్ సుబ్బు, వైట్ కలర్ ట్రాంప్ సుబ్బు. అతను కుంతల్ అని ఒక ప్లేస్ దగ్గర కలుస్తా అని చెప్పాడు. అక్కడ నుంచి కొంచెం దూరం వరకు మనతో రైడ్ చేసి రిటర్న్ వెళ్ళిపోతాడు. సో బ్రేక్ఫాస్ట్ అయితే పర్లేదని చెప్పొచ్చు, నాట్ బ్యాడ్. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. అండ్ మనతో ఒక జవాబ్ బైక్ అతను వచ్చాడు కదా, అతను రిటర్న్ వెళ్ళిపోయాడు. బట్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు అతను కూడా. సో మనం అది చూసుకుంటే ఫస్ట్ టోల్ ప్లాజా ఫర్ ద డే. అండ్ నాకు తెలిసి వివింగ్ యాంగిల్ సెట్ అయిందని అనుకుంటున్నా, చూడాలి ఒకసారి ఎట్లా ఉంది అని కామెంట్ చేయండి కింద. కొంచెం డిఫరెంట్గా ఉంది టోల్ గేట్, అన్ని టోల్ గేట్ కన్నా. సో నాకు తెలిసి ఇది తుప్రాన్ ఏరియా టోల్ గేట్ అన్నట్టు ఇది. సో తుప్రాన్ దాటిన తర్వాత నాకు నిజామాబాద్ వస్తుంది, నిజామాబాద్. కానీ రోడ్స్ అయితే నీట్గా ఉన్నాయి, ఇక్కడ చుట్టూ ప్లాంట్స్ ట్రీస్ అన్నీ పెట్టారు మంచిగా. అండ్ వ్యూ కూడా బాగుంది. సో ఇక్కడ నుంచి మన నాగ్పూర్ 443, శ్రీనగర్ 2597. We will reach soon శ్రీనగర్. ఎయిర్ అయితే బాగా కొడుతుంది. అండ్ టెంపరేచర్ చూసుకున్నా కూడా కొంచెం హాట్గా ఉంది. హెల్మెట్ మొత్తం లోపల చాలా హీట్ ఉంది నాకైతే. అండ్ ఇక్కడ 2 times స్పీడ్ బోర్డ్ పెట్టారు. అంటే ఒక దగ్గర 60, ఒక దగ్గర 40. అంటే ఎందుకు పెట్టారు అర్థం కాలే, అంటే కన్ఫ్యూజ్ చేయడానికి అనుకుంటా అందరినీ. సో అతి చిన్న టోల్ ప్లాజా ఇది, బిక్కనూరు టోల్ ప్లాజా అన్నట్టు. చాలా చాలా చిన్న టోల్ ప్లాజా ఇది. ఓకే సో ఈ రోడ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 40-50 కిలోమీటర్స్ నుంచి ఇంతే కలర్ఫుల్గా ఉంది ఈ రోడ్డు. అండ్ ఇది వచ్చేసి మనకు నేషనల్ హైవే 43. మనకి ఎక్కడంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ శ్రీనగర్ వరకు ఇదే రోడ్, ఇదే హైవే ఉంటుంది మనకి. అండ్ మనం ఈ రోడ్ నుంచి ఎంత డైవర్ట్ అయినా సరే మళ్ళీ ఇదే రోడ్కి రావాల్సి వస్తుంది మనం. అండ్ మన వాళ్ళు కో రైడర్స్ బండికి పొల్యూషన్స్ లేవని చెప్పి అక్కడ పొల్యూషన్ చేయించుకొని వస్తారు ఇంకా వాళ్ళు. సో మనం కంటిన్యూ చేద్దాం, వాళ్ళు మనం జాయిన్ అవుతారు ముందుకు వచ్చిన తర్వాత. అండ్ ఏంటంటే బ్రేక్ పాయింట్స్ పెట్టుకున్నాము, ఒక 2 బ్రేక్ పాయింట్స్. ఫస్ట్ బ్రేక్ పాయింట్ వచ్చి కుంతల అనుకుంటా ప్లేస్ నేమ్ వచ్చేసి. సో గైస్ నేను ఎక్స్ట్రా గోప్రో ఇక్కడ పెట్టాను, లదాఖ్ ఫ్లాగ్. జస్ట్ ఏమైనా మంచి సీన్స్ వస్తే రికార్డ్ చేద్దామని పెట్టాను అన్నట్టు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ రోడ్డు ఉంది చూస్తుంది కదా, ఈ రోడ్డు ఇట్లా స్ట్రైట్ వెళ్తే
స్ట్రైట్ ఇట్లా వెళ్తే లోపలికి నిజామాబాద్ బాసరా అట్లా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు వాడతా కదా ఓడింగ్ డిచ్ అని చెప్పి. సో దాని పేరున్న ఊరు కూడా ఉంది, కనబడుతుంది కదా ఊరు, ఇది అదే డిచ్పల్లి అని చెప్పి పేరు. నాకు ఫస్ట్ టైం వింటుంటే కొంచెం ఫన్నీగా ఉంటుంది. అంటే మీకు కొందరికి తెలుసుంటుంది, కానీ ఫస్ట్ టైం విన్న వాళ్ళకి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు డిచ్పల్లి వినగానే. సో బాగుంది కదా పేరుతో పాటు, ఊరు కూడా బాగుంది కొంచెం. అంటే నేను మా రిలేటివ్స్ ఉన్నారు నిజామాబాద్లో, అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇట్లా వెళ్తా అన్నట్టు. అండ్ ఇక్కడ నుంచి హైవే నుంచి లోపలికి ఒక 52 కిలోమీటర్స్ అట్లా వెళ్తే బాసరా వస్తుంది అన్నట్టు. సో రోడ్ మాత్రం బాగా మెయింటైన్ చేశారు వీళ్ళు. హైవే అంటే పెద్ద హైవే కాబట్టి బాగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అండ్ మధ్యలో ఇట్లా ఇండికేటర్లు ఇస్తూ పైన లైటింగ్లు ఇవన్నీ బాగా పెట్టారు అన్నట్టు వీళ్ళందరూ, నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు. సో థమ్స్ అప్ ఫర్ దాట్. సో ఇంకొక 97 కిలోమీటర్స్ ఉంది మీటప్ పాయింట్కి. సో దాని తర్వాత అక్కడ కొంచెం లంచ్ కానీ అట్లా చేసేసి ఇంకా వెళ్ళిపోతా అన్నట్టు. సో చూసారుగా బ్రిడ్జ్ ఎంత లెంత్ ఉంది అండ్ ఎంత నీట్గా ఉందో. ఇటు చూస్తే మొత్తం వాటర్ సగం వాటర్ ఉన్నాయి, సగం వాటర్ లేవు. అండ్ పైనుంచి కరెంట్ పోల్ పాస్ అవుతుంది కదా, ఎలక్ట్రికల్ లైన్. ఇలాంటి బ్రిడ్జ్ అట్లీస్ట్ ఒక 7-8 వరకు దాటుంటాం ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ నుంచి ఆ రోడ్ అక్కడ లాస్ట్ వరకు చూస్తే సూపర్ ఉంది వ్యూ అంతా. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే మొత్తం నీడగా ఉంది. అక్కడ నుంచి ముందు ఇంకా సన్లైట్ ఉంది, మీకు కనబడుతుంది అనుకుంటున్నా గోప్రోలో. అండ్ థ్రాట్ మొత్తం లిటరల్గా డ్రై అయిపోతుంది. సో వాటర్ బ్రేక్ తీసుకుంటే అయిపోతుంది. అండ్ ఇప్పుడే మన వాళ్ళు ఇద్దరు వచ్చారు, అండ్ ఇంకా ఇద్దరు రాలేదు. వాళ్ళు ఇంకా జాయిన్ అవుతారా లేదా తెలీదు, అందులో ఆగిపోయారంట. ఇక పర్సనల్గా కాల్ అయితే వచ్చి ఆగారంట. సో చూద్దాము ఎట్లా ఉందో. సో టైం వచ్చి 11:30 అట్లా అవుతుంది అరౌండ్. అండ్ ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, గోప్రోలో కూడా కొంచెం ఛార్జింగ్. సో చూద్దాం, ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాక ఛార్జ్ చేద్దాం. యాక్చువల్లీ బోబో నుంచి పెట్టుకోవచ్చు, కానీ కేబుల్స్ అన్నీ ప్యాక్ అయి ఉన్నాయి, మళ్ళీ బయటికి తీయాలి. అండ్ వెదర్ ఎట్లా ఉందంటే ఒక ప్లేస్లో ఎండ, ఒక ప్లేస్లో నీడ అట్లా ఉంది అసలు. కానీ ఎండున్న దగ్గర గట్టిగా ఎండ ఉంది, నీడ ఉన్న దగ్గర చాలా కూల్గా ఉంది అన్నట్టు టెంపరేచర్ కూడా. సో హైవే అంత బోరింగ్గా ఏం లేదు, కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంది. నేనైతే లిటరల్లీ యమునా హైవే కోసం వెయిట్ చేస్తున్నా. ఢిల్లీలో ఉంటుంది కదా, దానికోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. చూద్దాం అక్కడికి వెళ్ళినాక. ఇది చూస్తే గంజల్ టోల్ ప్లాజా అంట. గంజల్ టోల్ ప్లాజా 4th టోల్ ఈరోజు మనకి రైడ్లో. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అయితే బంప్ లాగా పెట్టారు పై వరకు. అయినా మనకి ఏం అవ్వదు, అంటే హెయిర్ బ్యాగ్ ఉంది కాబట్టి మనకు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్నట్టు. సో గైస్ వాటర్ బ్రేక్ కోసం లోపలికి నిర్మల్కి వచ్చాము. సో ఇంకొక ఫ్రెండ్ అని చెప్పా కదా, అతను కూడా ఎక్కడికే వచ్చి కలుస్తానన్నాడు, సుబ్బు, ట్రాంప్ సుబ్బు. సో మనం ఇది ఏంటంటే బైపాస్ రోడ్ అన్నట్టు మనకి నిర్మల్ అండ్ ఆదిలాబాద్ బైపాస్ రోడ్. సో బ్రేక్లో ఆగేసి లగేజ్ అంతా ఇట్లా పెట్టేసుకొని మనోళ్ళందరూ వెయిట్ చేస్తున్నట్టు కూర్చొని జస్ట్ ఇప్పుడు వాటర్ తాగేసి అట్లా కూర్చున్నారు. సుబ్బు వస్తే కాసేపు కలిసి మాట్లాడేసి ఇంకా నాగ్పూర్కి వెళ్ళిపోతా అన్నట్టు. అండ్ యాంగిల్ కొంచెం అక్కడక్కడ షేక్ అయింది, సో దాన్ని కొంచెం మేనేజ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇంకా ఫర్దర్గా బాగా వచ్చేటట్టు ప్లాన్ చేస్తాను. అండ్ యాంగిల్ బాగాలేదు కదా అని చెప్పి మీరు చూడడం మానేయద్దు, మొత్తం చూడండి, మీకు అదిరిపోతుంది. అండ్ మంచి మంచి షార్ట్స్ కూడా తీస్తాను నేను. సో ఆల్ రైట్, బ్రేక్ టైం అయిపోయింది అండ్ వెళ్ళాల్సిన టైం వచ్చింది. అండ్ ఆ బ్రో రాలేదు ఇంకా, అతని కోసమే ఇంకా ముందుకు వెళ్తున్నాం కొంచెం ముందుకి. ఎందుకంటే సపోజ్ ఆయన రావడం లేట్ అయింది అనుకో, మనకు వెళ్ళే డెస్టినేషన్లో లేట్ అవుతుంది. సో మనం కొంచెం ముందు వరకు వెళ్ళి ఆయన కలుద్దాం, కలిసేసి కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోవడమే. ఏమైంది? రైట్, బైక్ స్టార్ట్ అవ్వని అంటుంది. ఏమైందో మళ్ళీ తర్వాతకి మళ్ళీ స్టార్ట్ అయింది.
రైట్. సో ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకు నిర్మల్ అన్నట్టు. సో మనం ఎలాగో నిర్మల్లో వెళ్ళాం కాబట్టి మళ్ళీ రిటర్న్ హెస్డిస్. సో అక్కడ ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఈ వివింగ్ యాంగిల్ అనేది నేను చాలా ట్రై చేస్తూనే ఉన్నా కానీ ఎందుకు పోతుందో అర్థం కావట్లేదు. అంటే షూటింగ్ టైంలో బాగానే వస్తుంది కానీ తర్వాత కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టుంది. మరి చూడాలి, చెక్ చేయాలి ఏంటి ఇష్యూ అని సార్ట్అవుట్ చేయాలి. అండ్ ఎస్డి కార్డ్ ఎర్రర్ అని వచ్చేది ఇంతకు ముందు అయితే. సో నేను ఏం చేసిన అంటే 128 GB ఎస్డి కార్డ్ ఒకటి హై క్లాస్ది ఆర్డర్ పెట్టాను, అది వచ్చింది. ఇంకా అది పెట్టుకొని వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఎస్డి కార్డ్ ఎర్రర్ అనే ఇష్యూ అనేది రావట్లేదు. బట్ ఇప్పుడు వివింగ్ యాంగిల్ కొంచెం కష్టం పెడుతుంది. చూద్దాం, అది కూడా సెట్ చేసేద్దాం మ్యాక్సిమం. అండ్ ఇప్పుడు మనం ముందు అక్కడ ఓఆర్ఆర్ కనబడుతుంది కదా, అట్లా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతే ఇంకా ఆదిలాబాద్ తర్వాత బార్డర్ నుంచి నాగ్పూర్ అట్లా వెళ్ళొచ్చు అన్నట్టు. మళ్ళీ రైట్ వెళ్తే మళ్ళీ మన హైదరాబాద్. నిర్మల్లో సుబ్బుని కలుద్దాం అనుకున్నాం, బట్ సుబ్బు వేరే రూట్కి వెళ్ళిపోయాడంట. మనం ఈ రోడ్ అనుకుని ఈ రోడ్కి వచ్చేసాం. సో అక్కడ కలుద్దాం. యాక్చువల్లీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక ఆదిలాబాద్ అక్కడ టోల్ గేట్ ఉంటుంది, అక్కడ ఆ టోల్ గేట్కి వెళ్ళిపోయాడంట అతను. సో మనం అక్కడికి వెళ్ళి కలుద్దాం. అండ్ ఇదంతా చూస్తే మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నట్టు. సో చూస్తే మనకు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇట్లా ఒక 360 degrees వరకు ఉంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నట్టు. అండ్ ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం కదా, బ్యాటరీ చేంజ్ చేసిన పాత బ్యాటరీకి ఛార్జ్ అయిపోయింది. సో దానికి ఛార్జ్ అండ్ ఎలాగో మెమరీ కార్డ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, 128 GB ఉంది కాబట్టి. అండ్ ఛార్జ్ పెట్టేసి ఇంకొక బ్యాటరీ చేంజ్ చేసేసాను. సో ఇప్పుడు ఎలాగో ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ఒక బ్యాటరీ హాఫ్ డే వచ్చింది కాబట్టి ఈ బ్యాటరీతో ఇంకొక హాఫ్ డే మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్లా అంటే మనము నాగ్పూర్ వెళ్ళే వరకు మేనేజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మధ్యలో ఒకలా అయిపోయినా కూడా ఆ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కదా, ఆ బ్యాటరీ తీసేసి దీంట్లో వేసేద్దాం. కానీ ఫారెస్ట్ రేంజ్ మాత్రం సూపర్ ఉంది కనబడడానికి, చూడడానికి సూపర్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఆదిలాబాద్ ఒక 80 kilometers అట్లా ఉంది అన్నట్టు. ఆదిలాబాద్ దాటిన తర్వాత మనకి బార్డర్ ఉంటుంది. అండ్ ఎండలు మాత్రం చెప్పాలంటే చాలా అంటే ఘోరంగా కొడుతున్నాయి అన్నట్టు. హీట్ అనేది చాలా ఉంది. రోడ్డు మాత్రం యాజ్ ఇట్ ఈస్ క్లీన్గా ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం లేకుండా. మేబీ ఇట్లానే ఉంటుందేమో ఇది NH 43 లాస్ట్ వరకు అట్లానే ఉంటుందేమో. మరి ఇది ఏంటంటే కొన్నిసార్లు AH అని రాశారు, కొన్నిసార్లు NH అని రాశారు. AH అంటే నథింగ్ బట్ ఏషియన్ హైవే అన్నట్టు, NH అంటే నేషనల్ హైవే. సో ఏషియన్ హైవేలో ఈ హైవే ఉంది కదా 3000 చేంజ్ కిలోమీటర్స్ ఉంది. ఇది ఎట్లా అంటే కాశ్మీర్ వరకు అన్నట్టు. లొకేషన్ అయితే బా సూపర్ ఉంది చూడ్డానికి అయితే. ఎట్లా అంటే ఫుల్ గ్రీనరీస్, ఫుల్ ఫారెస్ట్. సో గైస్ ఫారెస్ట్ రేంజ్ మాత్రం ఏకదం ఫస్ట్ క్లాస్ ఉంది. వ్యూ అయితే ఇంకా అదిరిపోతుంది అన్నట్టు చూడడానికి డైరెక్ట్గా. అండ్ చాలా మౌంటైన్స్ ఇట్లా యూటర్న్ పామ్ మెరికల్ లాగా తిరిగాము ఇందాక నుంచి. అండ్ కొండలు ఉన్నాయి కదా, ఫారెస్ట్లో కొండల్లో కొంచెం చిన్న విలేజెస్ లాగా ఫామ్ అయి ఉన్నాయి అన్నట్టు. అన్ని పెంకుటిల్లు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అన్నట్టు. అండ్ రోడ్ చూస్తే ఫుల్ స్ట్రెచ్, ఎంటీ రోడ్, ఫుల్ స్ట్రెచ్. ఈ రోడ్లో వెళ్తే ఉంటుంది కదా సూపర్ బైక్ ఉంటే వేరే లెవెల్ అనుకోవచ్చు. బట్ మన ఇది కూడా క్లాసిక్ 350 కూడా వెళ్తుంది, మినిమంలో వెళ్తుంది. కానీ మన దగ్గర హెవీ లగేజ్ ఉంది కాబట్టి మనం అంత రిస్క్ తీసుకోలేము. అండ్ మనం చాలా డేస్ ఇంకా ట్రావెల్ చేయాలి కాబట్టి. సో మీకు ఈ వ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి, చూద్దాం ఎంతమందికి నచ్చిందా అని చెప్పి.
గైస్ ఇదంతా చూస్తే ఆదిలాబాద్ ఫారెస్ట్ రేంజ్ అన్నట్టు, అసలు చెప్పని అవసరం లేదు, అంత అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ గ్రీనరీస్ చాలా సూపర్ ఉంది. అండ్ ఇలాంటి ఫారెస్ట్ ప్లస్ ఇలాంటి నీట్ రోడ్, ఇలాంటి క్లీన్గా ఉండే రోడ్ నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. అండ్ ఖచ్చితంగా ఇలాంటి రోడ్లు ఎప్పుడైనా ఒకసారి చూడాలి. అంటే రోడ్ విత్ ఫారెస్ట్ అన్నట్టు అసలు అన్రిమార్కబుల్ లాగా ఉన్నాయి అవి అసలు. అండ్ అలాగే ఎప్పుడు చూడలేదు నేను. ఇది చూస్తే రోల్మండా టోల్ ప్లాజా అంట. సో ఇది వచ్చేసి 4th టోల్ గేట్ ఫర్ ద డే. సో నాకు తెలిసి ఇంకొక 2-3 టోల్ గేట్, సో నాకు తెలిసి ఇంకొక 2-3 టోల్ గేట్స్ ఉండొచ్చు. సో చూద్దాము. అండ్ మన వాళ్ళు ముందుకెళ్ళి ఆగారంట హోటల్ దగ్గర, కాల్ చేశారు. సో అక్కడ ప్రాబబ్లీ సుబ్బు ఉండొచ్చు. అండ్ అక్కడే ఇప్పుడు మనకి లంచ్ అన్నట్టు. అండ్ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి ఇక లంచ్ చేసుకొని కంటిన్యూ అన్నట్టు రైడ్. బట్ ఈ ఫారెస్ట్ రేంజ్ అయితే ఏదైతే ఉందో ఫస్ట్ క్లాస్ నెంబర్ 1. అసలు ఎట్లా అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది అన్నట్టు. అండ్ ఆ ఫారెస్ట్ మధ్యలో ఇట్లా మనకు రోడ్స్ ఉన్నాయి కదా, కటింగ్ రోడ్, అవి అసలు ఎట్లా అంటే ఒక్క దగ్గర ప్యాచెస్ లేవు, ఒక్క దగ్గర స్పీడ్ బ్రేకర్ లేవు, మొత్తం నీట్ అండ్ క్లీన్ రోడ్స్. అసలు అన్ఫర్గెటబుల్ అండ్ మెమోరియబుల్ రోడ్ అని చెప్పొచ్చు ఇదంతా. ఇది ఇప్పుడు ఏదైతే లొకేషన్ నేను చూశాను. సో ఇందాక నుంచి సుబ్బు అంటున్నాం కదా, అక్కడ కూర్చొని ప్రసాద్ పక్కన అతనే సుబ్బు. అండ్ అక్కడ చూస్తే మన ఫేవరెట్ ట్రామ్ స్ట్రీట్ RRS వైట్ కలర్ ఉంది. అండ్ ఇదే మనకి దాబా అన్నట్టు లంచ్ అని చెప్పాను కదా. సో వీళ్ళు బైక్ ఇక్కడ పార్క్ చేశారు. నేనైతే బైక్ రోడ్ మీద పార్క్ చేశాను. మళ్ళీ తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. సో హోటల్ పేరు వచ్చి జై భవానీ హోటల్ అంట. సో వీళ్ళు ఏమైనా ఆర్డర్ ఇచ్చారో లేదా చూడాలి ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అందరూ హెల్మెట్, కెమెరాస్ అన్నీ ఇక్కడ పెట్టేశారు. మీరు ఆర్డర్ ఇచ్చారా? హాయ్. సో ఇతనే సుబ్బు, ఇందాక నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. బాయ్ బ్రో, కలుద్దాం మళ్ళీ. ఓకే గూగుల్ అమ్మ వెయిట్. సో బ్రో అయితే చాలా కైండ్ పర్సన్. అండ్ అరే నువ్వు ఆగరా బై గూగుల్ అయితే ఒక్క నిమిషం కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తలేదు. ప్లీజ్ మ్యూట్ అని చెప్పినా కూడా వింటలేదు. అది ఏం చేయాలో అర్థం కాలేదు. సో రైట్, నేను కొంచెం పక్కన పెడితే. అండ్ బ్రో అయితే చాలా కైండ్. బ్రో బైక్ సేల్కి ఉందంట, మాట్లాడినా ఎప్పుడో డీల్స్లో చూద్దాం, కుదిరితే రైడ్ వెళ్ళి వచ్చిన తర్వాత కుదిరితే వర్కౌట్ చేద్దాం తీసుకోవడానికి. ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ నుంచి లోపలికి వెళ్తే కుంతల వాటర్ ఫాల్స్ వస్తుంది. అండ్ బాగుంటుంది రైనీ సీజన్లో. ఇప్పుడు కూడా కొంచెం పర్లేదు, కానీ రైనీ సీజన్లో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ మోర్ 240 kilometers టు గో అవర్ డెస్టినేషన్ ప్లేస్. ఇందాక ఆదిలాబాద్ ఫారెస్ట్ స్ట్రెచ్ క్రాస్ అయినప్పుడు మాత్రం ఫస్ట్ క్లాస్ కిరాక్ రోడ్ అండ్ ఫారెస్ట్ రేంజ్. అది అస్సలు మర్చిపోలేదు. ఇంకొకసారి మళ్ళీ రావాలనిపించే రోడ్ అండ్ ఫారెస్ట్ ఏరియా అది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైకర్స్కి నచ్చేది ఏంటి, రోడ్స్ అండ్ నేచర్. కాబట్టి నేచర్ కూడా సూపర్ ఉంది అండ్ రోడ్ కూడా సూపర్స్ ఉన్నాయి. అంటే ఇంకా ఖతర్నాక్ ప్లేస్ అని చెప్పొచ్చు అది. సో ఇంకా 240 kilometers ఉంది మనం నాగ్పూర్ రీచ్ అవ్వడానికి. 654 అని చూపిస్తుంది. సో చూద్దాం. ముందైతే ఆదిలాబాద్ దాటిన తర్వాత మనకు బార్డర్ ఉంటుంది, తెలంగాణ బార్డర్. సో గైస్ చూడండి కర్వ్ ఎట్లా ఉంది, చాలా డీప్ కర్వ్ లా ఉంది కదా, ఇట్లా మొత్తం బెండ్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. బట్ రోడ్స్ అయితే నీట్గా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ వీఆర్ క్రాసింగ్ ద బార్డర్. సో చూసారు కదా ఇది ఎట్లా ఉంది ఈ బ్రిడ్జ్ అంతా. అండ్ వాటర్ కూడా ఉంది కదా. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఆఫ్ తెలంగాణ అండ్ ఆఫ్ మహారాష్ట్ర బ్రిడ్జ్ అన్నట్టు ఇది. అండ్ బార్డర్ లాగా కూడా అనొచ్చు. వాటర్ చూస్తే సగం కన్నా చాలా తక్కువ ఉంది వాటర్. అండ్ ఇట్లా వెళ్తే ఇంకా మల్టిపుల్ బ్రిడ్జెస్ కూడా వస్తుంటాయి మనకి అక్కడ కనబడుతుంది, అంత ఫారెస్ట్లో ఉంటుంది. సో వీఆర్ నౌ అఫీషియల్లీ ఇన్ మహారాష్ట్ర.
అండ్ 175 కిలోమీటర్స్ టు గో మనకి ఇక్కడ నుంచి. సో గూగుల్ టైం వచ్చేసి 6:54 అని చూపించింది ఇందాక, ఇప్పుడేమో 6:48 అని చూపించింది. ఎంత టైం పడుతుందో చూద్దాం. మేబీ గూగుల్ టైం బీట్ అవుతుందా అవ్వదా అని. మ్యాక్సిమం అయితే అటు ఇటు ఒక 5 minutes 10 minutes డిఫరెన్స్ రావచ్చు. ఎందుకంటే నార్మల్గా అది గూగుల్ మ్యాప్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తా అంటే స్పీడ్ని, ఇప్పుడు మనకి హైవే ఉంది, మామూలుగా హైవే స్పీడ్ లిమిట్ ఎంత 80 km/h ఉంటుంది కదా. సో అట్లా ఆ బేస్ మీద క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తుంది. బట్ మనం ఇక ఎక్కువ స్పీడ్లో వెళ్తే గూగుల్ టైంని బీట్ చేయొచ్చు. బట్ నేనైతే హెవీ లగేజ్ ఉంది కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ వెళ్తలేదు. సో 80 km మెయింటైన్ చేస్తున్నాను నేను. సో ఈ రోడ్ అంతా చూస్తే మొత్తం సిమెంట్తో కట్టి పెట్టారు వీళ్ళు. అండ్ యాక్చువల్ స్ట్రైట్కి వెళ్ళాలి కానీ కొంచెం డైవర్షన్ పెట్టి టోల్ గేట్ పెట్టారు వీళ్ళు. సో ఇది వచ్చేసి మనకు మహారాష్ట్రలో ఫస్ట్ టోల్ గేట్ అని చెప్పాలి. అండ్ మన రైడ్లో 6th టోల్ గేట్ ఇది. సో మనం ఎటు వెళ్ళాలి? కార్ లారీ. సో మనం ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఓకే, రైట్. ఇది టోల్ గేటా లేకపోతే చెకింగ్ అన్న అర్థం కాలేదు. మేబీ చెకింగ్ది కావచ్చు ఇదంతా. మామూలుగా నైట్ ప్యాకింగ్ అంతా చేసుకొని పడుకుందాం అనుకున్నాను. 11 o'clock వరకే ప్యాకింగ్ అంతా అయిపోయింది అండ్ పడుకుందాం అనుకున్నాను. బట్ ఏమైందంటే అక్కడ మా ఫ్రెండ్ వచ్చాడు. దాని తర్వాత మేము మాట్లాడుకొని పడుకునేసరికి 1 o'clock అయింది. అండ్ మళ్ళీ ఎప్పుడు లేచానంటే మళ్ళీ 3 o'clockకి లేచాను. 3 o'clockకి లేచి మళ్ళీ రెడీ అయ్యి ప్యాక్ చేసుకొని పూజ చేసుకొని ఫ్లైట్ స్టార్ట్ అయ్యాను. నేను అయితే దానికి అంటే నైట్ ప్రాపర్ స్లీప్ లేదు కాబట్టి అందుకే నిద్ర వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు కూడా గోవా రైడ్కి వెళ్ళినప్పుడు అది ఇంకా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. అప్పుడు ఏమైందంటే నైట్ 1 o'clock పడుకొని 2 o'clockకి లేచి రైడ్ చేసాము. అది కూడా ఎట్లా అంటే జస్ట్ 1 hour పడుకొని లేచి రెడీ అయ్యి డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయాం. మేము మళ్ళీ గోవాకి వెళ్ళేసరికి మళ్ళీ నైట్ 1 అయిపోయింది. అట్లా అంతా జరిగింది అన్నట్టు గోవా రైడ్లో మాత్రం మస్తు అడ్వెంచర్గా అయింది ఆ రోజు. అండ్ గోవా ఘాట్ రోడ్స్ మాత్రం మర్చిపోలేని లైఫ్ టైం మెమొరీ అది. సో గాయస్, ఇంకా మనకి నాగ్పూర్ 104 km ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. బట్ నేను మధ్యలో ఆగేసాను. యాక్చువల్లీ దీనికి 2 reasons ఉన్నాయి. ఏంటంటే చూడండి, క్లైమేట్ చూడండి, మొత్తం క్లౌడ్స్ మొత్తం ఫుల్ డార్క్ అయిపోయి హెయిర్ వస్తుంది కదా. ఎట్లా వస్తుందంటే నేను నా బైక్ ఇంత లగేజ్తో ఉన్నా కూడా వచ్చే హెయిర్కి మేము ఎగిరిపోతున్నాం, అంత స్ట్రాంగ్గా వస్తుంది అన్నట్టు హెయిర్. సో ఏం చేయాలో అర్థం కాక ఆగిపోయాను. ఇంకొక రీజన్ ఏంటంటే మా ఇద్దరిది రెయిన్ గేర్ మా దగ్గర లేదు, ఇంకా మైల్ ట్రిప్పర్ వాళ్ళ దగ్గర ఉంది. అమ్మో. సో కంటిన్యూ చేయాలా ఆగాలా అని అర్థం కాక ఇక్కడ ఆగిపోయాను అన్నట్టు. సో చూద్దాం, వెళ్ళాలా వద్దాను కాసేపు ఆగి డిసైడ్ అయ్యి వెళ్దాం అన్నట్టు. బట్ హెయిర్ అయితే నేను ప్లస్ నా బైక్ ప్లస్ మా వైఫ్ అండ్ ఇంత లగేజ్తో ఉన్న అంత వెయిట్ కూడా వచ్చే హెయిర్ కరెంట్కి మేము ఎగిరిపోయేటట్టు ఉన్నాం అన్నట్టు. సో చూస్తే వర్షం ఘోరంగా పడుతుంది. ఏమైందంటే అక్కడ ఒక 2 bikes ఉన్నాయి కదా, ఇద్దరు ఇందాక వచ్చే హెయిర్ కరెంట్కి ఇద్దరు వస్తూ ఉంటే బైక్స్ నుంచి కింద పడిపోయారు బైక్స్ సహా. సో రిస్క్ ఎందుకు అని చెప్పి బైక్ అక్కడ పార్క్ చేసి ఇక్కడ ఒక చిన్న హోటల్ టైప్లో ఏదో ఉంటే ఇక్కడికి వచ్చి ఆగాను. సో వర్షం తగ్గాకే వెళ్దాం. అండ్ మన వాళ్ళందరూ వెనకాల రెయిన్ గేర్ వేసుకొని వస్తున్నారంట. ప్రజెంట్ అక్కడ వర్షం పడతలేదు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాము. ప్రజెంట్ అయితే లగేజ్ బ్యాగ్ అక్కడే ఉంది, ట్యాంక్ బ్యాగ్ అయితే తీసేసాను బ్యాగ్ నుంచి. చూడాలి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి. సో చూసి ఇంకా వర్షం పడుతూనే ఉంది, అంటే లైట్గా చినుకులు పడుతున్నాయి. దీనికి వాటర్ కేస్ పెడితే మనం మైక్ పెట్టలేం కాబట్టి నేను ఏం చేశానంటే సెల్సీలో కవర్లు ఉంటాయి కదా, అవి పెట్టి ఫిక్స్ చేశాను నేను.
సో చూద్దాం ఎట్లా వస్తుంది, వీడియో క్వాలిటీ అంతా ఓకే ఉందా ఎట్లా ఉందని మీరే జడ్జ్ చేయండి, కామెంట్ చేయండి కింద. అండ్ చూస్తే మన ఈరోజుకి టాల్ గేట్ నెంబర్ 3 అంటే ఆఫ్టర్ మహారాష్ట్ర బార్డర్. ఇది దరోడా టోల్ ప్లాజా అంట. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ. సో అట్లీస్ట్ ఒక 8-9 టోల్ గేట్స్ అయిపోయి ఉంటాయి ఈరోజుకి. ఇంకా వెళ్తూనే ఉన్నాం మనమైతే, కానీ సిటీ అయితే రాలేదు. అండ్ ముందు ఇంకా వర్షం పడుతున్నట్టుంది. బెటర్ ఏంటంటే ఎక్కడైనా ఆగుదాం, మొన్న రైన్ గేర్ కూడా లేదు కదా. సో గైస్ ఫైనల్గా వర్షంలో తడిచి వచ్చాం. వచ్చేసరికి టైం 9 అయింది. అండ్ నేను చూస్తున్నారు మొత్తం రైడింగ్ గేర్ ప్లస్ రెయిన్ కవర్ అట్లా ఉన్నా, ప్లస్ లోపల టీషర్ట్ కూడా తడిచింది. సో ఇప్పుడు ఏంటంటే బైక్స్ అన్ని బయటనే ఉన్నాయి రోడ్ మీద, కొంచెం పార్కింగ్లో పెట్టి లగేజ్ అని పైకి తీసుకొచ్చి మాట్లాడతాను. సో ఫైనల్గా కష్టపడి రూమ్ ఎత్తికాం. గూగుల్ మ్యాప్ తెలిసిందే కదా, ఓయో చాలాసేపు ఎత్తికాం మనము, అస్సలు దొరకలేదు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే సంథింగ్ కింగ్ ఇన్ అంట. అదొక యాక్చువల్లీ మనం గూగుల్ మ్యాప్లో ఎత్తుకుంటూ వెళ్తే అసలు దొరకలేదు అని చెప్పి ఒక దగ్గర ఉంటే ఒక బ్రో వచ్చి మనకు హెల్ప్ చేశాడు. ఆ బ్రో నేను చూపిస్తాను. అండ్ ఫైనల్గా దొరికింది. అండ్ ఇక్కడ ఉంది ఇదే ఓయో స్టే, మనం నైట్ ఇక్కడే ఉంటున్నాం. సో బ్రోనే మనకు హెల్ప్ చేశాడు. బ్రో మై నేమ్ ఇస్ శుభం అంట. తను విప్రో టెక్నాలజీస్ వర్క్ చేస్తాడు ఇక్కడే. తను ప్రాపర్ వచ్చేసి నాగ్పూరే అంట. సో మనకు హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ బ్రో. నో ఇష్యూస్ ఫర్ హెల్పింగ్ స్ట్రేంజర్స్ ఆల్సో. నో ప్రాబ్లమ్. We riders help each other, right? Okay, you are also rider. Yeah. You are ride for Orange, right? Orange City rider. Okay. So bro kuda rider anta. So do you have any Insta account? Yeah, I do have. Just like Shubhan, it's mine. Okay. And Orange City Riders. Okay. Bro Orange City Riders ki ఆ గ్రూప్ లో రైడ్ చేస్తూ ఉంటారంట. సో లగేజ్ అంతా బైక్ నుంచి తీసి రూమ్ తీసుకుని వచ్చేసరికి టైం 11 అయింది. అండ్ యాక్చువల్లీ మాకు ఎందుకు డిలే అయిందంటే వస్తున్న దారిలో నాగ్పూర్కి ఒక అరౌండ్ 88 కిలోమీటర్స్ ఉన్నప్పుడు హెవీగా రెయిన్ వచ్చింది అన్నట్టు. ఆ హెవీ రెయిన్లో అరౌండ్ ఒక 3 అవర్స్ 4 అవర్స్ పట్టింది. అండ్ ఇక్కడ అన్నీ నేను చూసి అన్నీ ఓపెన్ చేసి కొన్ని ఆరబెట్టాను, కొన్ని ఇట్లా పడేసాను అన్నట్టు. అండ్ హెవీ వర్షంలో ఏమైందంటే మన గోప్రో కొంచెం కాదు చాలా తడిసింది. సో యాక్చువల్లీ సరే ఓపెన్ చేసి క్లీన్ అయితే చేసి పెట్టాను, చూడాలి ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి. వర్క్ అవుతుందా లేదా, పోతే మాత్రం చాలా కష్టమవుతుంది మనకి. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం గోప్రో ఇంకొకటి తీసుకోలేము. సో ఏమైనా ఆల్టర్నేట్ ప్లాన్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ గోప్రో అనేది వర్క్ అవ్వకపోతే. మైక్ అయితే వర్క్ అవుతలేదు, ట్రై చేశాను నేను. ఒకసారి చూద్దాం, ఒక 1 అవర్ 2 అవర్స్ ఆగి అట్లా ట్రై చేస్తాను నేను. ఒకవేళ వస్తే అదే వాడదాం, లేక రాకపోతే ఏమైనా ఆల్టర్నేట్ చూడాలి. అండ్ మేము ఇంకొక దగ్గర లేట్ అయింది. ఎక్కడ లేట్ అయిందంటే రూమ్ ఎత్తుకోవడంలో లేట్ అయింది. మేము మ్యాప్లో కొట్టుకొని వెళ్తే ఇంకా గూగుల్ మ్యాప్ మనకు తెలిసిందే కదా ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి అన్ని గల్లీలు తిప్పింది, కానీ వర్కౌట్ కాలేదు. సో అక్కడ మనం తిరుగుతూ ఉంటే ఒక అతను చూసి ఇక్కడ రండి, ఇక్కడ బాగుంటుంది అని చెప్పి, ఇక్కడ ఉంటుంది మీకు అని చెప్పి తీసుకొచ్చి చూపించి మేము చెక్ ఇన్ చేసే వరకు ఉండి వెళ్ళాడు అతను. సో మన మహేష్ బ్రో అండ్ ప్రసాద్ వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు. అంటే యాక్చువల్లీ హల్దీరామ్స్కి వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ మనం వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి హల్దీరామ్స్ క్లోజ్ అంట. సో వీళ్ళు మిగతా వాళ్ళందరూ బయటకి తినడానికి వెళ్ళారు. మేము అయితే ఆర్డర్ చేసుకున్నాం బయటికి వెళ్ళలేక. సో ఫుడ్ వచ్చేసేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు మేబీ. సో ఇదే ఇవాళ జరిగిన ఇన్సిడెంట్స్. అండ్ ఇదే మన వీడియో గైస్, ఈరోజుకి Day 1 వీడియో. అండ్ ఏమైందంటే యాక్చువల్ ఇంత లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మల్టిపుల్ బ్రేక్ తీసుకోవడం వల్ల లేట్ అయింది. యాక్చువల్లీ 4 o'clock 5 o'clock అట్లా వచ్చేయాలి మెయిన్లీ. అంటే వర్షం పడకముందే రీచ్ అవ్వాలి మనం, కానీ మల్టిపుల్ బ్రేక్స్ తీసుకున్నాం. ఆ శుభం కోసం వెయిట్ చేసాం. అండ్ మీటప్ టైంలో ఒక 1-2 అవర్స్ అయింది. సో దానివల్ల మేజర్గా లేట్ అయింది అన్నట్టు. So that's the video guys for today, Day 1 video. Hope you like the video. Please do subscribe and support and subscribe to my channel. And this is Happy Rider Moto signing off today from Nagpur.